Hi students, in the last 4 classes, we have discussed about important concepts in financial derivatives. My dear students, you know that financial derivatives play an important role in economic development of a country. It has a prominent role to play in various stock exchanges of the country and abroad. So far we have discussed financial derivatives, namely forwards, futures, and options. And today we are going to discuss about the last one, swaps. So in this class, we are going to discuss about swaps financial derivatives. Let me share you the file so that becomes very easy for you to understand the concepts. So I just go to the important concept called swaps. Right. This is the lesson, starting lesson. Yeah. We are here. Options already completed. And now we are with the swaps. And this is the fifth question totally. Okay. Right. Swap is an agreement. Swap is an agreement between two or more people or parties to exchange a set of cash flows. This is very, very important. Set of cash flows over a period in future. Swaps are agreements between two parties to exchange assets at predetermined intervals. Predetermined అంటే ముందుగానే నిర్ణయించుకున్న సమయంలో. ఇంటర్వెల్ అంటే ఇక్కడ సమయం అనే మీనింగ్ లో వాడతారు. ఓకే. సో సెట్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఏం ఎక్స్చేంజ్ చేసుకుంటారు? టూ ఆర్ మోర్ పీపుల్, సేమ్ ఏ బి, ఓకే, ఇద్దరు వ్యక్తులు క్యాష్ ఫ్లోస్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అంటే ఇతనికి వచ్చే డబ్బును ఇతనికి ఇస్తాడు, ఇతనికి వచ్చే డబ్బును ఇతనికి ఇస్తాడు. రకరకాల స్వాప్స్ ఉన్నాయి. ఓకే. ప్రీ డిటర్మైన్డ్ ఇంటర్వెల్స్ అంటే ఓవర్ ఏ పీరియడ్ ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో. ప్రీ డిటర్మైన్డ్ అంటే ముందుగానే నిర్ణయించుకున్న సమయంలో వారికి వచ్చిన క్యాష్ ఫ్లోస్ను ఎక్స్చేంజ్ చేసుకుంటారు, అంటే మార్చుకుంటారు. ఎక్స్చేంజ్ అంటే మార్చుకోవడం, మార్చుకునే ప్రక్రియ. Sorry. Right. Swaps are generally customized transactions. చెప్పాను ఆల్రెడీ. కస్టమైజ్డ్ అంటేనే అర్థం వ్యక్తులు ఇండివిజువల్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ను యాక్సెప్ట్ చేసి దాని ప్రకారం నడుచుకోవడం. ఇక్కడ మధ్యవర్తిగా స్టాక్ ఎక్స్చేంజ్ ఉండదు. నో స్టాక్ ఎక్స్చేంజెస్. The swaps are innovative financing which reduces borrowing costs and to increase control over interest rate risk and forex exposure. The swaps include both spot and forward transactions in a single agreement.
సో స్పాట్ అంటే ఈ రోజు ఉండే నగదు ప్రైజ్, నగదు ధర. ఫార్వర్డ్ ట్రాన్సాక్షన్స్ అంటే, ఫార్వర్డ్ అంటే భవిష్యత్తులో ఒకానొక ధర నిర్ణయించుకుంటాము, దాన్నే ఫార్వర్డ్ ప్రైజ్ లేదా ఫార్వర్డ్ ట్రాన్సాక్షన్ అంటాం. ఓకే. ద స్వాప్, స్వాప్ అంటే మార్చుకోవడం. స్వాప్ అంటే మార్చుకోవడం. ఓకే. ఏం మార్చుకుంటారు? క్యాష్ ఫ్లోస్ మార్చుకుంటారు. క్యాష్ ఫ్లోస్ మార్చుకుంటారు. ఏకి వచ్చిన డబ్బును బికి ఇస్తాడు, బికి వచ్చిన డబ్బును ఏకి ఇస్తాడు. జనరల్గా ఎక్కువగా ఇవి వడ్డీ రేట్లకు సంబంధించిన స్వాప్స్ ఉంటాయి, ఇంట్రెస్ట్ రేట్స్. ఓకే, రైట్. Series of forward agreement. Series of, in a swap agreement, the two counterparties agrees to exchange one stream of cash flows against another stream. It is a combination of forwards. Forwards అంటే భవిష్యత్తులో మార్చుకునే, భవిష్యత్తుకు సంబంధించిన ఒక అగ్రిమెంట్ అని అర్థం. It has all properties of forward contract. ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఉండే అన్ని లక్షణాలు స్వాప్ కాంట్రాక్ట్ కూడా ఉంటాయి. ఇట్ ఈస్ ట్రేడెడ్ ఓవర్ ద కౌంటర్, హెన్స్ సబ్జెక్ట్ టు క్రెడిట్ డిఫాల్ట్. ఇది ఎక్స్చేంజ్ లో ఉండదు, బయట. ఎక్స్చేంజ్ బయట. ఓవర్ ద కౌంటర్ అంటే ఎక్స్చేంజ్ బయట ఇద్దరు వ్యక్తులు తమకొచ్చిన నగదు క్యాష్ ఫ్లోస్ని, నగదు ప్రవాహాన్ని, ఒకరికి వచ్చిన నగదు ప్రవాహాన్ని మరొకరికి ఇచ్చి మార్చుకునే ఒక ఫార్వర్డ్ అగ్రిమెంటు. కాబట్టి ఇందులో రిస్క్ ఉంటుంది, క్రెడిట్ డిఫాల్ట్. అంటే ఏ ఒక్కరికైనా నష్టం వస్తుందనే భయంతో అవతలి వ్యక్తికి నష్టం చేకూర్చడానికి అవకాశం ఉంటుంది, లేదంటే తాను ఇవ్వవలసిన మొత్తాన్ని అవతలి వ్యక్తికి ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి అవకాశం ఉంటుంది. దాన్నే క్రెడిట్ డిఫాల్ట్ అంటారు. దాన్నే క్రెడిట్ డిఫాల్ట్ అంటాము. రైట్. ఐ హోప్ యు ఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఏదైనా అర్థం కాకపోతే మీరు దీంట్లో మీరు మెసేజ్లో పెట్టవచ్చు, నేను చూస్తుంటాను. ఓకే. సో సిరీస్ ఆఫ్ ఫార్వర్డ్ అగ్రిమెంట్ అంటే మన ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో లాగానే ఇద్దరు వ్యక్తులు తమకు భవిష్యత్తులో వచ్చే నగదు ప్రవాహాలను, ఒకరికి వచ్చే నగదు ప్రవాహాన్ని మరొకరికి వచ్చే నగదు ప్రవాహంతో స్వాప్ చేసుకుంటారు, మార్చుకుంటారు. ఓకే, రైట్. ఇంటర్మీడియరీ ఫెసిలిటేటర్స్. సో అంటే ఇంటర్మీడియరీ ఫెసిలిటేటర్స్ అంటే ఇవి మధ్యవర్తిత్వంగా హెల్ప్ అవుతాయి. రిగార్డింగ్ స్వాప్స్, కీ రోల్ ఈస్ ప్లేడ్ బై ఇంటర్మీడియరీస్, పర్టికులర్లీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ బ్యాంక్స్. జనరల్గా ఈ వ్యక్తుల మధ్య ఎవరు మధ్యవర్తులుగా ఉంటారంటే అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు లేదా బ్యాంకులు మధ్యవర్తులుగా ఉంటాయి. బై అరేంజింగ్ స్వాప్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా దీస్ ఇంటర్మీడియట్స్ కెన్ ఎర్న్ ఇన్కమ్ బై వే ఆఫ్ చార్జింగ్ కమిషన్ టు ద పార్టీస్. ఇవి ఏ అనే పార్టీ, బి అనే పార్టీలతో ఈ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అగ్రిమెంట్ కుదుర్చుకుంటాయి. వీళ్ళు ఏ అనే వ్యక్తి తనకు వచ్చిన నగదు ప్రవాహాన్ని బి అనే వ్యక్తితో వచ్చిన నగదు ప్రవాహంతో పోల్చుకొని ఇద్దరు ఏమి ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఆ ఎక్స్చేంజ్ చేసే ప్రక్రియలో అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు ఏం చేస్తారంటే ఏబీల మీద వాళ్ళు జరిపిన ట్రాన్సాక్షన్స్ మీద కమిషన్ ఛార్జ్ చేస్తారు. అదే వాళ్లకు ఆదాయం అవుతుంది. రైట్. నెక్స్ట్, double coincidence of counterparty wants. Double coincidence of counterparty wants. A swap requires counterparties with opposite but matching needs. A swap contract is based on three elements such as financial market, borrower, lender. సో ఇక్కడ ఒక వ్యక్తి యొక్క అవసరము అవతల వ్యక్తి అవసరంతో మ్యాచ్ చేయడం జరుగుతుంది అన్నమాట.
ఓకేనా? ఇందులో మూడు ముఖ్యమైన అంశాలు ఉంటాయి. ఒకటి ఫైనాన్షియల్ మార్కెట్ ఉంటుంది, ఇంకోటి అప్పు తీసుకునేవాడు ఉంటాడు, అప్పు ఇచ్చేవాడు ఉంటాడు. తీసుకునేవాడు బారోవర్ అంటే తీసుకునేవాడు, లెండర్ అంటే ఇచ్చేవాడు. వీళ్ళిద్దరూ ఫైనాన్షియల్ మార్కెట్లో ఒకరు అప్పు తీసుకునే వాళ్ళు, ఇంకొకరు అప్పు ఇచ్చేవాళ్ళు ఫైనాన్షియల్ మార్కెట్లో. ఈ మూడు కూడాను ప్రాథమికంగా బేసిక్ ఎలిమెంట్స్ అన్నమాట. అందుకని డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ కౌంటర్ పార్టీ వాంట్స్, రైట్? సో హియర్ డియర్ స్టూడెంట్స్, cash flows and settlement procedure. The notional principle is not exchanged between counterparties. The notional principle is used only for calculating the size of cash flows to be exchanged. The parties exchange the difference that is due to each other. This is called netting. This is called netting. So dear students, మీకు ఒక ప్రాక్టికల్గా ఈ కాన్సెప్ట్ అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్తో మీకు చెప్పడం జరుగుతుంది. రైట్ స్టూడెంట్స్, ఇక్కడ ఎవరున్నారు? ఓకే, వంశీ ఉన్నాడు. వంశీ వంశీ ఇక్కడ భరత్ ఉన్నాడు. ఓకే, భరత్ ఉన్నాడు. సో ఇక్కడ ఇతను బారోవర్, ఇక్కడ ఇతను లెండర్. లెండర్ బారోవర్ అంటే అప్పు తీసుకునే వ్యక్తి, అప్పు తీసుకునే వ్యక్తి. లెండర్ అంటే అప్పు ఇచ్చే వ్యక్తి. ఓకేనా? సో వీళ్ళు ఎక్కడ జరుపుతారంటే ఇదంతా కూడాను ఫైనాన్షియల్ మార్కెట్. దీన్నంతా వీళ్ళుండే మార్కెట్ని ఏమంటారంటే ఫైనాన్షియల్ మార్కెట్ అంటారు. కాబట్టి స్వాప్కి సంబంధించిన మూడు ఎలిమెంట్స్ ఏమంటే ఒకరు బారోవర్ ఉంటారు, ఇంకొకరు లెండర్ ఉంటారు, మూడోది ఏమంటే ఫైనాన్షియల్ మార్కెట్. ఇదన్నమాట. ఓకే, సో ఇక్కడ ఇతను ఏం చేస్తుంటాడు? ఇక్కడ 1 lakh తీసుకుంటాడు, ఇతను 1 lakh ఇస్తాడు. సో ఇక్కడ వస్తుంది, రైట్? ఇట్లా అంటే వడ్డీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ 10% అనుకోండి, 10,000 వడ్డీ. ఇది ప్రిన్సిపల్ అమౌంట్, దీన్ని అసలు అంటాం. అసలు, ఓకేనా? అసలు. సో ఇది వడ్డీ. దీన్ని ఏమంటామంటే యాక్చువల్గాను దీన్ని ఏమంటామంటే సైజ్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అన్నమాట. ఇవి దీన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవడం అనేది ఎలా ఉంటుందంటే ఎంటర్ ఇంటూ, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే ఇక్కడ వడ్డీ ఎక్స్చేంజ్ చేసుకోవడం ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకరేమో లెండార్కు వడ్డీ రావాలి, బారోవర్ ఇవ్వాలి. ఓకేనా? సో మరొక సందర్భంలో వంశీ ఇంకోరు ఎవరికైనా ఇచ్చింటాడు. ఎగ్జాంపుల్ భవానీ ఉంది. భవానీ ఏం చేస్తుంటుంది? ఇక్కడ ఈ స్పేస్ తీసేద్దాము. భవానీ ఎవరి నుంచి తీసుకుంటుంది? వంశీ నుంచి 1 lakh తీసుకుంటుంది. ఓకే, భవానీ సో తీసుకొని ఉంటుంది అనమాట. ఈమె ఎంత ఇవ్వాలి? 11% అనుకోండి వడ్డీ, అంటే 11,000. సో వంశీకి ఎంత రావాలి? 11,000 రావాలి వడ్డీ వంశీకి. మరి భరత్కి ఎంత రావాలి? 10,000 రావాలి. 10,000. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ 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 భవానీ బారోవర్ అవుతుంది. భవానీ బారోవర్. సో ఇక్కడ ఏం చేయొచ్చు? స్వాప్ చేసుకోవచ్చు వడ్డీ రేట్లను.
స్వాప్స్ అంటే ఎవరు? భవానీ ఎవరికి ఇవ్వాలి? వంశీకి ఇవ్వాలి. వంశీ ఏమో భరత్కి ఇవ్వాలి. సో ఇవ్వవలసిన మొత్తము ఇక్కడ యాక్చువల్గా ఏం చేయొచ్చు? భవానీ టోటల్ 11,000 వంశీకి పే చేయాలి కాబట్టి 11% వడ్డీ రేట్న దాన్ని ఏం చేసుకోవచ్చు? ఇక్కడ భరత్తో స్వాప్ చేసుకోవచ్చు వడ్డీని. అంటే ఇప్పుడు తాను ఇవ్వవలసిన మొత్తాన్ని ఎవరికి? వంశీకి ఇవ్వవలసిన మొత్తాన్ని వంశీకి ఇవ్వకుండా భరత్కి ఇవ్వవచ్చు అనమాట. భరత్కు ఇవ్వవచ్చు. ఎంత ఇస్తుంది? 11,000 ఇచ్చింది అనుకోండి. అప్పుడు యాక్చువల్గా భరత్కు రావాల్సింది ఎంత వంశీ నుంచి అంటే 10,000 ఎక్సెస్ 1,000 ఇస్తుంది. ఓకేనా? ఎక్సెస్ 1,000. సో ఆ డిఫరెన్స్ చూడండి, దాన్నే నెట్టింగ్ అంటారు. The parties exchange the difference that is due to each is called netting. అంటే తేడా అన్నమాట. తేడా అంటే 11,000 minus 10,000 is equal to 1,000. This is called netting. అది. సో ఈ రకంగా క్యాష్ ఫ్లోస్ మాత్రమే అసలు ఎవరు వాళ్ళతో ఉంటాయి. భవానీ అసలు 1 lakh వంశీకి ఇవ్వాలి. వంశీ ఏమో భరత్కు 1 lakh ఇవ్వాలి. వాటిని ఏమంటారంటే నోషనల్ ప్రిన్సిపల్ అంటే అసలు అనమాట. ఓకే. సో ఈ రకంగా నెక్స్ట్ చూడండి, క్యాష్ ఫ్లోస్ అండ్ సెటిల్మెంట్ ప్రొసీజర్. ద నోషనల్ ప్రిన్సిపల్ అంటే అసలు 1 lakh ఉంది కదా, అది ఎక్స్చేంజ్ చేసుకోరు. ఇది నాట్ ఎక్స్చేంజ్ బిట్వీన్ కౌంటర్ పార్టీస్. The notional principal is used only for calculating the size of cash flows to be exchanged. వడ్డీ రేట్ ఉంది కదా, ఎంత అయితే రావాలో ఆ మొత్తాన్ని క్యాల్కులేట్ చేయడానికి మాత్రమే నోషనల్ ప్రిన్సిపల్ వాడతారు, కానీ ఆ అమౌంట్ ఎక్స్చేంజ్ చేసుకోరు. The parties exchange the difference that is due to each other. This is called netting. అది అయిపోయింది. నెక్స్ట్, లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్. స్వాప్స్ ఆర్ లాంగ్ టర్మ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్. చెప్పాను కదా, ఇది మామూలుగా 1 lakh మీద 10% వడ్డీ అంటే ఏమి 10,000. ఇది పర్ యానం అన్నమాట, పర్ యానం. అదే ఫార్వర్డ్స్ అయితే 3 నెలలు 2 నెలలు అట్లా అగ్రిమెంట్ బట్టి ఉంటుంది. అదే ఫ్యూచర్స్ అయితే ఎవ్రీ వీక్ ఉంటుంది సెటిల్మెంట్ డే. ఎవ్రీ వీక్ సెటిల్మెంట్ డే ఉంటుంది ఫ్యూచర్స్ సంబంధించి. కానీ స్వాప్స్ మాత్రం ఏమి లాంగ్ టర్మ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్, దీర్ఘకాలిక భవిష్యత్తులో నెరవేర్చుకునే ఒక ఒప్పందం అన్నమాట. టర్మినేషన్. బోత్ ద పార్టీస్ మే టర్మినేట్ ద కాంట్రాక్ట్ త్రూ ఫాలోయింగ్ మెథడ్స్. ఇద్దరు కూడా ఏం చేయొచ్చు? కాంట్రాక్ట్ క్లోజ్ చేసుకోవచ్చు. ఎట్లా? ఎంటర్ ఇంటూ ఏ సపరేట్ అండ్ ఆఫ్సెట్టింగ్ స్వాప్, లేదా క్యాష్ సెటిల్మెంట్ బేస్డ్ ఆన్ మార్కెట్ వాల్యూ, సెల్లింగ్ ద స్వాప్ టు థర్డ్ పార్టీ, యూజెస్ స్వాప్షన్. ఇట్లా 4 మెథడ్లలో చేసుకుంటారు. సో ఇక్కడ మీకు క్యాష్ సెటిల్మెంట్ బేస్డ్ ఆన్ మార్కెట్ వాల్యూ, సెల్లింగ్ ద స్వాప్ టు ఏ థర్డ్ పార్టీ. ఇక్కడ మనం డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్ దీని కింద వస్తుంది. యూజెస్ స్వాప్షన్. ఎంటర్ ఇంటూ సపరేట్ అండ్ ఆఫ్సెట్టింగ్ స్వాప్. ప్రత్యేకంగా ఒకరికొరు వడ్డీలు మార్చుకోవడానికి సంబంధించిన కాంట్రాక్ట్ చేసుకోవచ్చు, లేదా ఆ తేడాను క్యాష్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు మార్కెట్ వాల్యూ బేస్ చేసుకొని, లేదంటే మూడో పార్టీకి అమ్మొచ్చు దాన్ని. అంటే భవానీ ఇక్కడ భరత్ మధ్య జరిగిన వ్యవహారం అన్నమాట. ఇంకోటి ఏమంటే స్వాప్షన్, స్వాప్షన్, ఒకరికొరు మార్చుకోవడం. సో ఈ రకంగా కాంట్రాక్ట్ని మనము చేసుకో. జనరల్గా ఇది వడ్డీ రేట్లకు సంబంధించి ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్వాప్స్. సో మొత్తానికి 4 రకాలుగా మనకు డెరివేటివ్స్ ఉంటాయి. ఒకటి ఫార్వర్డ్స్,
రెండు ఫ్యూచర్స్, మూడు ఆప్షన్స్, నాలుగు స్వాప్స్. This is all about swaps. Thank you for your patient listening.